మనం ఇప్పుడు చౌట్కోర్ మండలం కొర్పూర్ విలేజ్లో ఉన్నాము. సంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది. మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారి మాటల్లో ఈ డైరీ ఫామ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పాలు ఎలా వస్తున్నాయి అంటే తను చదువుకుంటూ కూడా ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు. ఎందుకు కొనసాగుతున్నారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు కనుక్కుందాం. నమస్తే రాకేష్ గారు. చిన్న ఏజ్లోనే మీరు డైరీ ఫామ్ అంటే మీ కాళ్ళపైన మీరు నిలబడుకోవాలని డైరీ ఫామ్ లేక వచ్చారు. ఎక్కడ వేరే చోట జాబ్ చేసే అంత మనీ ఉండదు, అవును, సక్సెస్ ఉండదు కదా. సక్సెస్ ఉండదు. మన ఊళ్ళో మనమే, మన పొలంలో మనం చేసే పని, మనం డైలీ చూసే పని కదా. ఏం చదువుకున్నారు రాకేష్ గారు మీరు? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ చేస్తున్నారు, చదువుతూ ఇది కంటిన్యూ చేస్తున్నారా? ఓకే ఓకే. ఓపెన్స్ లో డిగ్రీ చేస్తున్నా. ఓపెన్స్ లో డిగ్రీ చేస్తున్నారు, ఓకే ఓకే. అంటే మీకు ఏంటి ఇది ఎలా ఐడియా వచ్చింది, ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు డైరీ ఫామ్? అంటే ఇప్పుడు అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయి చదువుకొని జాబ్ అనుకుంటారు. మన ఇంటి దగ్గర ఉంటాం, ఎప్పుడు కళ్ళ ముందు చూస్తుంటాం కదా, మా నాన్నలు చేసిన పని ఇది కూడా మీకు కూడా ఇష్టంగా చేయడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ కింద చేసేవాళ్ళు, మన పని మనం చేసుకుంటాం కదా, చేసుకోవాలని. చెప్పండి, అంటే మీరు ఏం వాడుతున్నారండి దీనికి, పోషణకు కానీ ఇది కానీ? ఆదిత్య మినరల్ మిక్చర్. ఆదిత్య మినరల్ మిక్చర్ అండ్ కాల్షియం కూడా కాల్షియం. అంటే ఇది ఆదిత్య మినరల్ మిక్చర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? 20 days అవుతుంది. 20 days అండి. అంటే ఎలా, ఎక్కడ చూసారండి ఇది? యూట్యూబ్లో చూసాం, చాలా రీల్స్ చూసాం. దీనికి 5 star రేటింగ్ ఉంది, బాగుంది అని చెప్పేసి మనం కూడా ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాం, బాగుంటే మనకు కూడా బాగుంటది కదా అని చెప్పేసి ఆర్డర్ చేసాం. అంటే మీకు యూట్యూబ్లో రైతులు చెప్పారు, మీరు వాడారు, ఆ రైతులు చెప్పింది కరెక్టేనా? రిజల్ట్ ఉందా? 100% కరెక్ట్. 100% కరెక్టేనా? మీరు ఏం అబ్జర్వ్ చేశారండి అది మినరల్ మిక్చర్ వాడిన తర్వాత? బలరు బాగున్నాయి, మంచిగా వేస్తున్నాయి, హుషారుగా ఉన్నాయి బలరు. హుషారుగా ఉన్నాయి. పాలు ఎట్లా వస్తున్నాయి? పాలు బాగా వస్తున్నాయి. పాలు పెరిగాయా? చిక్కగా ఉన్నాయి, పెరిగాయి. స్మెల్ రావడం, పొదుగు వ్యాపారం వచ్చేది, ఇప్పుడు తగ్గాయి. ఏం రోగాలు లేవు, బాగున్నాయి. చాలా వీక్ ఉండే ఈ బఫెలోస్, బాగున్నాయి. డాక్టర్ తో పని లేకుండా మీకు ఇప్పుడు కేంద్రానికి వస్తున్నారా పాలు? కేంద్రానికి ఎంత వస్తుంది ఫ్యాట్, ఎన్న శాతం? అదంతా 8.7.8. 7.8. ఇంతకుముందు ఎంత వచ్చేది? 5.5 అట్లా. ఓకే ఓకే. దీని స్మెల్ ఎట్లుందండి, ఇష్టంగా తింటున్నాయా లేదా? బాగుంది, వెనిలా ఫ్లేవర్ లాగా బాగుంది. వెనిలా ఫ్లేవర్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా, బాగుంది. ఎంత పెడుతున్నారండి రోజుకు? ఇది 50 grams మిక్చర్, 50 grams. ఇది 100 గ్రాములు దీంతో కలిపి పెడుతున్నారా? దీంట్లోనే వచ్చింటుంది. దీంట్లోనే వచ్చింది, దీంతో కలిపి పెడుతున్నారు. ఓకే. ఆకలి ఎలా వేస్తుందండి దీనికి? మంచిగా వేస్తున్నాయి, గడ్డి కూడా మంచిగా వేస్తున్నాయి. డైజెషన్ పవర్ ఎట్లుంది? బాగుంది. అప్పుడు పెండ కూడా వేరేలాగా పెడుతుండే, ఇప్పుడు బాగా పెడుతున్నాయి. అదే మెయిన్, దాని హెల్తీగా ఉండడానికి కారణం అది. దీంట్లో శతావరి అనే హెర్బల్ ఉండడం వల్ల కూడా మీకు ఇవంతా రిజల్ట్ రావడానికి కారణం అదొకటి. వేరే దాంట్లో ఎక్కడ శతావరి ఉండదు, మన దాంట్లో శతావరి హెర్బల్ ఉండడం వల్ల ఎక్కువ పాలు ఆరోగ్యంగా ఉండడానికి, అదే ఆరోగ్యం ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. బాగుంటుంది. వాడచ్చు కూడా, అందరు వాడచ్చు, ప్రతి ఒక్కరు ఇది వాడాలి కూడా. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ మీకు హ్యాపీ అనిపించిందా? హ్యాపీ. ఓకే. ఎంత పెడుతున్నారండి రోజుకి? ఎంత అన్నారు? 50 grams. ఎప్పుడు ఉదయం పెడుతున్నారా? సాయంత్రం పెడుతున్నారు, దానాలు కలిపి పెడుతున్నాం. ఓకే ఓకే. మీరు ఇంకా ఎవరికైనా రైతులు సజెస్ట్ చేస్తారా? అడిగితే తప్పకుండా ఆదిత్య మినరల్ మిక్చర్ అండ్ కాల్షియం వాడమని చెప్తాం. ఓకే. అంటే మీకు కూడా ఇది ఆర్టీసీ కార్గో ద్వారా తెచ్చుకున్నాం. ఓకే. బుక్ చేసుకుంటే పంపించేశారు? ఎన్ని రోజులు వచ్చిందండి? 3 days. 3 days లో వచ్చింది. ఒక రోజు బుక్ చేసుకున్న రోజు ఒక రోజు, నెక్స్ట్ రోజు ఒక రోజు మీ దగ్గర గ్యాప్ ఉంది. తప్పకుండా అండి, మీలాగే అందరూ చాలా మంది దీన్ని అడ్వర్టైజ్మెంట్ అనుకోకుండా, ఎందుకంటే మీరు యంగ్స్టర్స్, మీరే చెప్పారు కాబట్టి ఇచ్చేసుకోవచ్చు. ఏం వాడుతున్నారండి? ఆదిత్య కాల్షియం ఎనర్జీ డబుల్ స్ట్రెంత్. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది? 20 days. ఎలా ఉంది కొంచెం వాడిన వెంటనే రిజల్ట్ ఎప్పుడు కనపడింది మీకు? ఎన్ని రోజుల్లో కనపడింది? 3 to 4 days లో రిజల్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇది వాడక ముందు పాలు ఎలా ఉండేటివి మీకు? పాలు తక్కువ ఇస్తున్నా, పల్చగా ఉంటుండే. పల్చగా కూడా ఇది వాడిన తర్వాత బాగాయినాయి, బోన్స్ కూడా బాగాయినాయి. కాల్షియం మెయిన్ బోన్స్ అంటే బోన్స్ దాని బరువును బేర్ చేస్తుంది, నిలబడగలుగుతుంది. శరీరం బరువు ఉంటుంది కదా, పరిగెత్తున్నాయి, మంచిగా తిరుగుతున్నాయి, మంచిగా లేస్తున్నాయి, వెంటనే లేస్తున్నాయి, లేచి నిలబడుతున్నాయి. ఇది చాలా వీక్ ఉండేది. ఇదా? ఇది కూడా, ఈ 3 బాగాయినాయి ఇప్పుడు. బాగా. ఓకే ఓకే. దీంట్లో కూడా శతావరి అనేది ఉంటుందండి, కాల్షియం. దీనివల్ల పాలు ఎంత పెరిగాయి? మీరు ఇప్పుడు గేదెకి ఎన్ని పెరిగాయి మీకు? 2 లీటర్ వరకు పెరిగాయి. 2 liters వరకు పెరిగాయి. ఓకే ఓకే. అంటే మీరు కేంద్రానికే పాలు వస్తున్నారు. ఫస్ట్ బిల్లుకు ఇప్పటికి తేడా ఉందా? రేట్ మారిందా? ఎంత మారింది సార్ లీటర్ పైన?
లీటర్ పైన. అప్పుడు 45 రూపీస్ 55 రూపీస్ దాకా వెళ్తుండే, ఇప్పుడు 70 వరకు వెళ్తుంది. 70 ఏది ఆదిత్య మినరల్ మిక్చర్, ఆదిత్య కాల్షియం వాడిన తర్వాత అది బాగుంది. మీరే ప్రూఫ్, అది మీరే వాడారు కాబట్టి. బాగుంది. ఓకే ఓకే సార్.